యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. విజువలైజేషన్ వల్ల అంటే మనలో చాలామందికి మనకు ఒక కోరిక ఉంటుందండి. ఇది జరిగితే బాగుండు, అది జరిగితే బాగుండు అనేటువంటి కోరిక అయితే మనకు డెఫినెట్గా ఉంటుంది. విజువలైజేషన్ వల్ల మనం దాన్ని ఏ విధంగా పొందగలుగుతాము, అంటే ఎలాంటి టెక్నిక్స్ మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరడానికి అవకాశం ఉంటుంది, ఏ కోరికైనా సరే. అది విజువలైజేషన్కి సంబంధించి మనం లోతుకు వెళ్ళే కొద్దీ కొత్త కొత్త విషయాలు ఆ విషయాలని ఇంకా లోతుగా వెళ్ళడం మనం చేస్తున్నాం. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారో ముందుగా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రాక్టీస్ మొదలుపెట్టినా ఇంకా డీప్గా వీటి రిజల్ట్ని మ్యాక్సిమం మనం ఎంజాయ్ చేయాలని అంటే వాటి గురించి ఇంకా లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంది. క్రియేటివ్ విజువలైజేషన్ మనకు తెలుసు, మనకు ఒక అద్భుతమైన వరంగా మనకు లభించింది న్యాచురల్గా. అయితే ఒక్క విషయం నేను బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, బాగా అద్భుతంగా ప్రయోజనాలు పొందేవాళ్ళు ఎలా పొందుతున్నారు అని చూస్తే, ఒకసారి నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఆ పాయింట్లను నేను పవర్ పాయింట్లో పెట్టాను. ఐ జస్ట్ వాంటెడ్ టు సే దాట్ క్రియేటివ్ విజువలైజేషన్కి ఎంటర్ అయ్యే ముందు, విజువలైజేషన్ని ప్రాక్టీస్ చేసే ముందు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం సంపూర్ణంగా ఉపయోగించేది మన ఆలోచన విధానం. బ్రెయిన్ నుంచి మనం రిలీజ్ చేసే సిగ్నల్స్, మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఆలోచిస్తున్నాం, ఫోకస్డ్గా ఉందా లేదా, లెన్స్ కలర్ ఏంటి ఇంపార్టెంట్. లైట్ వేశారు, లైట్ ముందర ఏ రంగు కలర్ అద్దం పెడితే ఆ రంగు వెలుగు కనిపిస్తుంది. సో ఫ్రమ్ వాట్ లెన్స్ యు ఆర్ సీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆలోచనలు చేస్తుంటాం నారాజు. ఈ ఆలోచనల్లో విజువలైజేషన్కి సరిపడా ప్రిపేర్డ్నెస్ ఉందా లేదన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా పెళ్ళి అవుతుంటే పెళ్ళికి ముందు ప్రిపేర్ అవుతుంటారు, ఎగ్జామ్ అవుతుంటే ఎగ్జామ్కి ముందు ప్రిపేర్ అవుతారు, పోనీ కొత్త జాబ్లో జాయిన్ అవుతుంటే, కొత్త ఇల్లు గృహప్రవేశం చేస్తుంటే వాటన్నిటికీ ప్రిపరేషన్ చేసుకుంటారు. మీరు చేసే మెంటల్ ఎక్సర్సైజ్ కదా, మరి దీనికి ప్రిపరేషన్ లేకపోతే ఎట్లా? ఒక వంట చేయాలంటే, మనం అనుకున్న రుచి రావాలంటే ఆ వంటలో పాత్రల్ని శుభ్రం చేసి ప్రిపేర్ చేసుకుంటాం, అన్ని వస్తువులు. అట్లాంటి ప్రిపరేషన్ కూడా మన విజువలైజేషన్ చాలా అవసరం. దాన్నే పాజిటివ్ మెంటల్ కండిషనింగ్ అంట. మెంటల్ కండిషనింగ్ని పాజిటివ్గా చేసుకోవాలి. జనరల్గా అందరం పాజిటివ్ థింకింగ్ అంటుంటాం, పాజిటివ్ మైండ్ సెట్ అని అంటుంటారు, కానీ మెంటల్ కండిషనింగ్ ఈజ్ డిఫరెంట్. మనం ఎఫర్ట్ఫుల్గా కండిషనింగ్ చేసుకోవచ్చు. ఈ కండిషనింగ్ లేని మైండ్ ఎలా అంటే అలా ఆలోచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అట్ దిస్ థాట్స్. ఎన్ని రకాలంటే ఎన్ని రంగులో, ఎన్ని వేషాలో, ఎన్ని రకాలైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచనలు వస్తున్నాయండి. నాకు వచ్చే ప్రతి 10 ప్రశ్నల్లో 7 నుంచి 8 ప్రశ్నలు నారాజు, నెగటివ్ థాట్స్ని అవాయిడ్ చేయడం ఎలా, పాజిటివ్ అఫర్మేషన్స్ కంటిన్యూ చేయడం ఎలా, ఇవే ప్రశ్నలు. దానికే ఈ పాజిటివ్ మెంటల్ కండిషనింగ్. మీరు కనుక మెంటల్ కండిషనింగ్ చేసేసి ప్రిపేర్ అవుతే మీకు విజువలైజేషన్ ఈజీ. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇదిగో ఇలా ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి, ఆలోచనలు అవాయిడ్ చేయలేకపోతున్నాం. అవాయిడ్ చేయడానికి మనం ఏం ఆలోచిస్తామంటే, ఒకవేళ మనకు కనుక ఒక అవకాశం ఉంటే, ఇట్లాంటి అవకాశం ఉంటే బ్రెయిన్లోకి వెళ్ళి ఒక ఎరేజర్ తీసుకుని దాన్ని తుడిపేసే అవకాశం ఏమంటే అద్భుతంగా మనకు అవసరం లేనివన్నీ తీసేద్దామని అనుకుంటాం. మనకు అవసరం ఉన్నవన్నీ పెట్టి అవసరం లేనివి తీసేసి అవసరం ఉన్నవి బాగా నీట్గా చెక్కేద్దామని. నిజంగా అయితే విజువలైజేషన్ మీరు విజువల్గా ఆలోచిస్తే ఆ పని కూడా చేయొచ్చు నారాజు. బ్రెయిన్ ఏంటంటే, మనం ఎన్ని రోజులుగా ఏం దాచిపెట్టుకున్నామో అది రిలీజ్ చేస్తాం. దాచిపెట్టుకోవడానికి మీరు ఏం ప్రయత్నం చేశారంటే, అప్రయత్నంగా ఆలోచనలను, భయాల్ని, ఫెయిల్యూర్స్ని దాచిపెట్టుకున్నారు. కానీ ప్రయత్నపూర్వకంగా సక్సెస్ని క్రియేట్ చేయాలంటే బ్రెయిన్లో ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు చాలామందికి ఇట్లా ఆలోచన వస్తుంది, మన థాట్స్ అన్నీ ఎరేజ్ చేయాలని. కానీ ఇవన్నీ చెప్పే ముందు నాకు ఒక అద్భుతమైన వ్యక్తి గురించి చెప్పాలని. అంటే విజువలైజేషన్ ద్వారా విజయాల్ని సాధించి ప్రపంచంలోనే అందరి దృష్టి ఆయన వైపు మరలేటట్టు చేశాడు, కేవలం మెంటల్ కండిషనింగ్ ద్వారా. ఆ కండిషనింగ్ ఎలా చేయొచ్చు, ఫోకస్ని ఎలా చేయొచ్చు అని అతి చిన్న వయసులో అతను ఇచ్చిన స్టేట్మెంటు చాలా అద్భుతమైంది. ఆ వ్యక్తి అందరికీ తెలుసు, అందరూ ఇంకా తెలుసుకోవాలని అనుకుంటారు. అతి తక్కువ వయసులోనే మనిషి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాడు. అతను ఎవరో కాదు, బ్రూస్లీ. చాలామందికి తెలియదు నాగరాజు, బ్రూస్లీ ఈజ్ అ ఫిలాసఫర్. ఫిలాసఫర్ అయ్యి విజువలైజ్ చేసుకోవడం ద్వారా తను అనుకున్న విజయాన్ని అద్భుతంగా సాధించాడు.
అసలు బ్రూస్లీ సినిమాలు తీసినప్పటి నుంచే టోటల్ హాలీవుడ్ ఏషియన్ సినిమా ఇండస్ట్రీ వైపు దృష్టి మర్చింది. తను అన్నాడు, అసలు ఈ ఇంగ్లీష్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు కదా, మన ఏషియాలో మనం ప్రొడ్యూస్ చేసే సినిమాలు ఎందుకు చూడరు అని ఛాలెంజ్ చేసి తను అనుకున్నాడు, ఏ రోజైనా సరే మన సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యే స్థాయి రావాలని తను విజువలైజేషన్. అది అయితే ఆ విజువలైజేషన్ తనేంటో ఎలా మెంటల్ ప్రిపేర్ అయ్యాడు. సో అతను ఏమంటాడంటే సింపుల్, తన అనుభవంతోనే చెప్పాడు. 32 ఏళ్ళ వయసులో చనిపోయాడు నారాజు, 32 ఇయర్స్. అతను ఒక సినిమా రిలీజ్ కూడా అవ్వాల్సి ఉండింది, రిలీజ్ చూసుకోలేకపోయాడు, తను చనిపోయాడు. తను ఏమంటాడంటే సో యాజ్ యూ థింక్ యూ షల్ బికమ్. సో మీరు ఏమవుతారంటే మీరు ఏమనుకున్నారో అదే అవుతారు, అందులో డౌటే లేదు. అంటే ఎంత స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేస్తే ఇలా అయి ఉంటాడు. అసలు ఏం ప్రాక్టీస్ చేశాడు, తన ఫిలాసఫీ ఏంటి, ఇవాళ మనం చెప్పాలనుకున్నది ఏంటి, పాజిటివ్ మెంటల్ కండిషనింగ్ మీరు చేయాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకటే రిపిటేషన్. రిపిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్నది. ఇట్లా ఏంటి రిపిటేషన్, మనకు పాజిటివ్ థాట్స్ రావాలి, అఫర్మేషన్స్ కావాలి. మీరు ఏదైతే థాట్ మీ మైండ్లో నిలబడాలని అనుకుంటున్నారో ఆ థాట్ని రిపీటెడ్గా చేస్తే తప్ప వేరే మార్గమే లేదు. రిపిటేషన్ ఇస్ ద సీక్రెట్. ప్రపంచంలో చాలామంది చెప్పిన విషయం కూడా రిపిటేషనే. అయితే ఈ రిపిటేషన్ని కూడా ఈయన ఎంత అద్భుతంగా చెప్పాడంటే, సేమ్ బ్రూస్లీ హీ సేస్, నేను 10,000 రకాల టెక్నిక్లు తెలిసినోడికి ఎవడు భయపడను. వాడికి ఈ టెక్నిక్ కాకపోతే ఆ టెక్నిక్ అనేది నేను భయపడను. ఎన్నో టెక్నిక్లు తెలిసినవచ్చు, నాకు కూడా తెలుసు. కానీ నేను ఎవరికి భయపడతానంటే ఒకే టెక్నిక్ని 10,000 టైమ్స్ రిపీట్ చేసి ఉంటాడే, ప్రాక్టీస్ చేసి ఉంటాడో వాడంటే నాకు భయం. ఎవరైతే ఒక కిక్కును 10,000 సార్లు ప్రాక్టీస్ చేశాడో వాడు చాలా డేంజరస్, 10,000 కిక్కులు తెలిసిన వాడికంటే. సో తను ఆ విషయం తెలిసిన తర్వాత బ్రూస్లీ ప్రాక్టీస్ కూడా అద్భుతంగా ఒకే కిక్ని రోజు 10,000 సార్లు ప్రాక్టీస్ చేసేవాడు. అందుకే అట్లా ప్రాక్టీస్ చేసిన వాడే నాకు సరైన కాంపిటీటర్ అని నమ్మాడు. ఇవాళ మనం రిపిటేషన్ ద్వారా మన మైండ్ సెట్ను మార్చుకొని పాజిటివ్ మెంటల్ కండిషనింగ్ ఎలా క్రియేట్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు ఏం రిపిటేషన్ చేయాలి, ఏం రిపీట్ చేయాలి, అఫర్మేషన్ చేయాలి. ఏం అఫర్మేషన్ చేయాలి, ఊరికే చాలామంది ఎన్నో అఫర్మేషన్స్ చెప్తుంటారు, పాజిటివ్గా మాట్లాడాలి, ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ హెల్దీ అని అంటుంటారు. కానీ ఐ వాంటెడ్ టు గివ్ యూ టుడే 1 అఫర్మేషన్ నారాజ్. ఓకే, ఓన్లీ 1 అఫర్మేషన్. ఈ ఒక్క అఫర్మేషన్ని మనం కనుక రిపీట్ చేయగలిగితే రిపిటేషన్లో ఉన్న పవర్, పాజిటివ్ మెంటల్ కండిషన్ కావాల్సిన శక్తి, తర్వాత మెంటల్ ప్రిపరేషన్కి అవసరమైన అన్ని ఏర్పాట్లు మీరు ఈ ఒక్క అఫర్మేషన్స్తోనే చేయొచ్చు. ఎన్నో అఫర్మేషన్స్ చేయాలంటే రిపీటెడ్గా మీకు గుర్తుండకపోవచ్చు. అయితే దీనికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే, నా లెట్స్ దిస్ రిపిటేషన్ పేపర్ తీసుకుని ఒక అఫర్మేషన్గా నేను చెప్పలేదు, మీరు రిపీట్ చేయాలి. మనం చిన్నప్పుడు నారాజు ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ రాకపోయినా, ఒక తప్పు చేసిన టీచర్ ఏం చేసేవాడంటే కాంపోజిషన్ అని ఇచ్చేవాడు. అందులో మనం చేసేది ఏంటంటే రిపిటేషన్. అవును. ఎందుకు రిపిటేషన్ ఇచ్చేవాడు, రిపీట్ అన్నిసార్లు చేస్తే ఇంకా నువ్వు ఎప్పుడు మర్చిపోవాలి. మ్యాథమెటిక్స్ ఫార్ములా కానీ, ఇంగ్లీష్ గ్రామర్ కానీ, తెలుగులో స్పెల్లింగ్ తప్పులు కానీ ఏవైనా రాస్తే టీచర్లు మళ్ళీ రాయించేవాడు. అదే రిపిటేషన్. ఆ రిపిటేషన్ ఐఎమ్ సజెస్టింగ్ పీపుల్ ఓన్లీ 1 స్టేట్మెంట్ ఆఫ్ రిపిటేషన్, దట్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అండ్ బెటర్. మీరు అనుకున్న కళ కోరిక నెరవేరాలి అని అంటే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అండ్ బెటర్. సింపుల్. అందులో నుంచే బెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో చాలా ఉన్నాయి. ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ అ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు బెటర్ అంటే నేను ఎప్పుడు అనుకున్నానో అప్పటికంటే ఇంకా బాగా. సో ఐఎమ్ ఫీలింగ్ బెటర్ 3 సార్లు ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అని అనుకున్నప్పుడు యూ స్టార్ట్ ఫీలింగ్ ఇట్. నేను ఐఎమ్ ఫీలింగ్ అన్నప్పుడు ఫీల్ కూడా అవ్వాలి. అది ఫిజికల్ కండిషన్ కావచ్చు, ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు, మీ లైఫ్లో మీరు ఇంప్రూవ్ అవ్వాలనుకున్న కండిషన్ కావచ్చు. ఈ ఒక్క స్టేట్మెంట్ను రిపీట్ చేయడం ద్వారా, రిపీట్ ఇట్, ఎన్నిసార్లు రిపీట్ చేయగలిగితే అన్నిసార్లు రిపీట్ చేయండి. రిపీట్ చేసే ముందు యూ విల్ హ్యావ్ టు రైట్ ఓన్లీ 1 పేజ్. ఒక పేజ్ని ఏం చేస్తారంటే 3 పార్ట్స్ చేయండి. 3 పార్ట్స్లో మీ పేజీ, మీది ఎంత చిన్న పేజీ కానీ పెద్ద పేజీ కానీ, మీ పేజీలో ఎన్ని వస్తే ఆ పేజీని నింపండి. వీలైతే ఆ పేజీలో మీరు రాసే 3 కాలమ్స్లో ఐఎమ్ ఫీలింగ్ బెటర్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అట్లా 3 సార్లు ఆ 3 కాలమ్స్లో రాయండి. రాసిన తర్వాత నౌ యూ ప్రాక్టీస్.
ఫస్ట్ థింగ్ మార్నింగ్ యూ విల్ హ్యావ్ టు రైట్ ఇట్ అండ్ సే దట్ రిపీటెడ్లీ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. మీరు చూడండి, నేను చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ 3 minutes తర్వాత యూ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. దెర్ విల్ బి చేంజ్ ఇన్ యువర్ ఫిజికల్ ఫీలింగ్. మానసికంగా నేను ఫీలింగ్ బెటర్ అని ఫోకస్డ్గా వెళ్తూ ఉంటాను. డెఫినెట్గా మీరు అనుకున్నట్టు అన్నీ ఇన్స్టెంట్గా మారకపోవచ్చు, కానీ కొన్ని విషయాలను, కొన్ని నిర్ణయాలు డెఫినెట్గా మారుతాయి. ఖచ్చితంగా మారుతుంది. ఆలోచన అంటే విధానం అందులో మారుతుంది. ఏమవుతుందనంటే నేను బాగున్నాను, అంతకు ముందు కంటే బాగున్నాను అనేటువంటి దాన్ని, అందులోనే ప్రజెంట్ నేను బాగున్నాను అనేటువంటి విషయం బలంగా చెప్పగలుగుతాను. అంటే స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉండేలా ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువగా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండాలి. అండ్ బ్యాలెన్సింగ్ స్టేట్ని తెలుగులో అంటారు కదా సార్ జనరల్గా, స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత అది అక్కడే డెవలప్ అవుతుంది. వెరీ గుడ్ అనాలిసిస్ అండ్ వెరీ గుడ్. అందులో మీరు ఇందాక చెప్పినటువంటి మాట, అంటే విజువలైజ్ చేసుకోవటం అనేది, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మేబీ టైం టేకింగ్ ఏమో, కానీ బ్రూస్లీ గారు అంటే ప్రస్తుతం ఇప్పుడు లేరు, కానీ మామూలుగా ఆయన తీసుకున్నటువంటి జడ్జిమెంట్ కానివ్వండి, ఆ విజువల్ కానివ్వండి, ఎంతో డేర్ ఉంటే తప్ప ఆ టెక్నిక్లో, అంటే ఇలా ఆలోచించడానికి ఏముంది సార్, ఆ డేర్, ఆ కంఫర్ట్లో నుంచి వచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఇవాళ మనం ముందు చూసాం కాబట్టి చూస్తున్నాం. అంటే ఆ విజన్ని ఆటోమేటిక్గా తెస్తుంది కాబట్టి. కరెక్ట్. రియలీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్. అయితే చాలామంది విజువలైజేషన్ క్లాస్ బేసిక్ లెవెల్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది అని చెప్పేసి. నారాజు January 7th నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో కొత్త థియరీస్, కొత్త ప్రాక్టీసెస్, తర్వాత ప్రాక్టీస్ టైం పెంచడమే కాకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ రోజుకి ఆ రోజు మనం ఇస్తూ ఈ కోర్స్ని బాగా ఇంప్రూవ్ చేసాం. ఓకే. సో చాలామంది మనం ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళే మళ్ళీ కొత్త అనుభవం కోసం మళ్ళీ జాయిన్ అవుతున్నారు. అందుకని మనం మొత్తం కోర్స్ని మార్చడం జరిగింది. ఓకే. సో న్యూ ఇయర్లో న్యూ ఎక్స్పీరియన్స్తో కొత్త కోర్స్తో ముందుకు వస్తున్నాం. గ్రేట్ సార్. నిజంగా ఇవాళ విజువలైజేషన్ వల్ల పడినటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను పర్సనల్గా చూశానండి, నాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యాను. అండ్ దానితో పాటు నేను చాలామంది మన దగ్గర వచ్చేటువంటి ఎవరైతే గెస్ట్లు ఉన్నారో, ఆడియన్స్ ఉన్నారో, వాళ్ళు కూడా అచీవ్ చేసింది మనం కంటి ముందు చూసాము. కొత్త ఎక్స్పీరియన్స్ తోటి మీరు 2024లో ముందుకు వస్తున్నారు. సో అది డబుల్ ట్రిపుల్ ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుదిరితే ఆ క్లాస్కి నేను కూడా అందరితో పాటు యాడ్ అవుతాను. చాలా నేర్చుకున్నాను సార్. ఒక కోచ్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా, స్పష్టంగా మీరు మాట్లాడేటప్పుడు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు, కానీ హార్ట్కి కనెక్ట్ చేసేటువంటి మనుషులు చాలా తక్కువ ఉంటారు. అందులో మీరు ఫస్ట్ ఉంటారని మాత్రం నేను బలంగా నమ్ముతాను. సో కొత్త ఎక్స్పీరియన్స్ తోటి కొత్త విజువలైజేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, సో January 7th నుంచి స్టార్ట్ అవుతాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.